ఎవ్రీడే ఎంతో అద్భుతంగా ఆనందంగా హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసుకున్నాం మాస్టర్స్. ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన మనందరి గురువు గారైన పత్రిజీ గారికి ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ ఎంతో చక్కగా ధ్యానానికి సహకరించిన మన శరీరానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మన కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాము. రోజు బుక్ మాస్టర్స్ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈరోజు ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించడానికి మన జూమ్ సెక్షన్కి ఇచ్చేస్తున్నారు మాస్టర్స్ ఈశ్వరయ్య సార్ గారు. మానవ జన్మంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అనే టాపిక్ దాని మీద బీచ్పల్ నుంచి వచ్చారు సార్. మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం సార్. ఓవర్ టు యూ సార్. జగద్గురువు పితామహ పత్రిజ్ గారికి ఒకసారి నమస్కరించుకుంటూ, అలాగే బ్రహ్మస్ మెడిటేషన్ ఛానల్ నిర్వాహకులు, ఇందులో పాల్గొన్నటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నా పేరు ఈశ్వరయ్య. హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రంలో నిర్మాణ కమిటీ చైర్మన్ గా ఉన్నాను. గతంలో నేను పత్రిసార్ను 2002లో కలవడం జరిగింది. అప్పటి నుంచి చక్కగా మెడిటేషన్ చేసుకుంటూ జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించు, అలాగే ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన ఆరంభం 2009లో పత్రిసార్లు చెప్పినప్పుడు దాన్ని చక్కగా నిర్వహించడానికి ఒక 5 సంవత్సరాలు ఇక్కడనే ఉండి కుటుంబ బాధ్యతలు అన్ని వదిలేసుకొని వ్యాపార బాధ్యతలు కూడా మానుకొని ఇక్కడ ఉండి ఈ పనిని కంప్లీట్ చేయడం జరిగింది గురుగారి ఆదేశానుసారం. కనుక వారు చెప్పిన జ్ఞానాన్ని మనము రోజు వ్యక్తపరచుకోవడమే ఈ జూమ్ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని నా అభిప్రాయం. అలాగే మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు పత్రిసారు చక్కగా సంగీతంతో ధ్యానం చేయమన్నాడు మొదట్లో, కానీ రాను రాను ఆ సంగీతాన్ని కూడా సైలెంట్ లో మెడిటేషన్ చేస్తే మన మనస్సు చక్కగా శూన్యంలోకి అవుతుంది అన్నది నా ఆలోచన. నేను ఎన్నో సంవత్సరాల నుంచి సైలెంట్ మెడిటేషన్ చేస్తున్నాను కనుక ఇది బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మానవ జన్మలో ఎన్నో నేర్చుకోవాల్సింది. మన భూమికి వచ్చింది ఒక అద్భుతమైన భూమి, అద్భుతమైన ఒక పాఠశాల. ఆ పాఠశాలలో ఎన్నింటినో నేర్చుకోవాలి ప్రతి జీవి. మరి మొట్టమొదటిగా ఒక ఖనిజ సంపద నుంచి మరి పరిణామ క్రమంలో వృక్ష సంపదగా వర్ధిల్లుతూ మళ్ళా ఆ వృక్షం నుంచి మళ్ళీ మనము ఈ యొక్క జన్మను పరిణామ క్రమంలో మరి ఎన్నో వృక్షాలలో జన్మ తీసుకొని ఎన్నో విత్తనం యొక్క అభివృద్ధి మనం జ్ఞానంతో పొంది రకరకాలుగా పరిణామ క్రమంలో మరి అలాగే మనము జంతు జన్మ తీసుకోవడం జరుగుతుంది. జంతు జన్మ తర్వాత జలచరాలు, ఆ తర్వాత పవిత్రమైనటువంటి మానవుడితో, అంటే ఉన్నతగా జ్ఞానం పొందిన మానవుడితో సహజీవనంతో జంతువులంతి తిరిగి మళ్ళీ ఆ జంతువు నుంచి మానవుడిగా ఉద్భవించింది అన్నది మనం ఆత్మాయన పుస్తకంలో పీటర్ రేచెల్ గారు రచించినటువంటిది. పత్రిసార్ నాకు చక్కగా మొట్టమొదటిగా చదవమని చెప్పాడు. అది చదివిన తర్వాత నా యొక్క జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. నిజంగా మనము ఇలా పరిణామ క్రమంలో మరి మానవుడిగా జన్మిస్తామా, మానవుడు జన్మించిన తర్వాత ఏం చేయాలి అని పత్రిసార్ని అడిగినప్పుడు ఎన్నో జన్మల పరిణామ క్రమంలో ఈ మానవుడిగా ఉద్భవిస్తూ, అంతేకాదు జ్ఞానాన్ని పొందడానికి కూడా అంతకంటే 300 నుంచి 350 జన్మలు మారుతూనే కానీ మనము ఈ జ్ఞానము అసలు నేను ఏమిటి, ఎందుకు అన్నది ప్రశ్న ఉద్భవించదు అని చెప్పడం జరిగింది. మరి ఆ విషయాన్ని ఈరోజు కొంత మనకున్న సమయాన్ని బట్టి విశ్లేషించుకుందాం. మరి సహజంగా మానవుడు నేను స్త్రీని అని, నేను పురుషుడిని అనుకుంటూ ఉంటాము. మరి కానీ ఇవన్నీ మనకి ఈ జన్మలు స్త్రీ అయితే స్త్రీ జన్మ అని, పురుషుడైతే పురుష జన్మ అంటే మనం స్త్రీ కాదు, పురుషుడు కాదు, మనమంతా ఆత్మలేమని అని ప్రతిసారి సమక్షంలో నేను చక్కగా వినడం జరిగింది. మై డియర్ మాస్టర్స్, మరి ఆయన సంబోధన ఎట్లా ఉంటుందంటే చక్కగా
మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధించిన చక్కగా ఆయన ఎప్పుడు ఎక్కడ క్లాస్ పెట్టినా ఆ పదాలు వాడుతాడు. దానికి నేను సార్ని అడిగినప్పుడు చక్కగా చెప్పింది, మనమంతా ఆత్మలము, మనం దేహాన్ని ధరించినటువంటి ఉన్నత లోకాల నుంచి, ఎన్నో లోకాల నుంచి మానవ శరీరం తీసుకొని భూమికి నేర్చుకొని వచ్చిన వాళ్ళమని చెప్పడం జరిగింది. కనుక మనమంతా ఆత్మలము, అంటే పూర్ణాత్మ నుంచి, అంటే మూల చైతన్యం నుంచి విడివడిన అంశాలు ఉన్నాం. ఈ అంశాత్మలు ఒక మానవ శరీరంలో ప్రవేశించబడి జీవుడిగా పిలువబడుతుంది. మళ్ళీ ఆ జీవుడిని, ఆ పూర్ణాత్మ ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఇక్కడికి పంపడం జరిగింది. ఏమిటంటే, నువ్వు భూమి మీద ఎన్నో పాఠాలు నేర్చుకొని జ్ఞానాన్ని పొంది మానవ స్థాయికి, మరి అంటే పూర్ణాత్మ స్థాయికి రావాలి. అప్పటిదాకా నువ్వు జన్మలు తీసుకుంటూనే ఉంటావు అని చెప్పి జనన మరణాల చక్రంలో ప్రవేశపెట్టి, ఇలా ప్రతి ఒక్కరూ మానవ జన్మలో ప్రవేశించినప్పుడు మరి అక్కడ మానవ జన్మతో పాటుగా ఒక కర్మచక్రాన్ని కూడా భగవంతుడు సృష్టించడం జరిగింది. మరి అలా జనన మరణ చక్రంలో ప్రవేశపడిన మన అంశాత్మ, ఆ పూర్ణాత్మ కావాలి అంటే దాదాపుగా ఒక 400 నుంచి 500 జన్మలు పడుతుంది అనేది ముఖతః పత్రిజీ గారు చెప్పినప్పుడు వినడం జరిగింది. మరి అలా జనన మరణ చక్రంలో ప్రవేశించబడిన మళ్ళీ మనమంతా ఎన్నో నేర్చుకోవాలి. కారణం, వీళ్ళు కూడా అంటే ఆ పుట్టినటువంటి ఆ అంశాత్మ పూర్ణాత్మ కావాలి కాబట్టి ఒక తల్లి బిడ్డను ప్రసవించి భూమి మీద ఆ బిడ్డ కూడా తల్లి కావడం కోసం అంటే ఎంతో శ్రమిస్తుంది. ఆ తల్లి ఎంతో ఓర్పుతో అక్కడ ఆ పాప ఎన్ని చేసినా ఓర్చుకుంటుంది, ఆ ఎదుగుదలకు ప్రోత్సహిస్తుంది. అంటే పూర్ణాత్మకు కూడా ఇది తెలియదా అంటే అన్ని తెలుసు. వీళ్ళు పూర్ణాత్మ కావాలి కాబట్టి పూర్ణాత్మకు సహ సృష్టికర్త అని మనం అంటాము. అంటే క్రియేటర్స్ అని మనకు ప్రతిసారి చెప్పడం జరిగింది. సృష్టికర్త ఈ సృష్టిలో మరి ఎన్నో లోకాలని, ఎన్నో రకరకాల జీవాలని ఎలా సృష్టి చేస్తూ వాటి యొక్క పరిణామ క్రమాన్ని చూస్తూ ఈ అంశాత్మలు అంటే మనం కూడా ఆ పూర్ణాత్మ స్థాయికి ఎదిగే వరకే ఆ పనులు చేసుకుంటూ మరి అలాంటి పనుల్లో అంటే ఎన్నో నేర్చుకోవాలి. అందుకే ఎన్నో జన్మలు ఈ నేర్చుకోవడానికి భూమి మీద పడుతుంది. అందుచేత ఈ పూర్ణాత్మ నుంచి సృష్టించబడిన అంశాత్మ రకరకాల పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి సగం పురుష జన్మలు, సగం స్త్రీ జన్మలు, అంతేకాదు ఎన్నో రకాల మతాలలో, ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో కులం, ఎన్నో మతాలలో, అలాగే ఎన్నో కుటుంబాలలో, అంటే ఇక్కడ ఆ కుటుంబము ధనికగా ఉండొచ్చు, బీదగా ఉండొచ్చు, మరి ఇంకా రకరకాలుగా ఆ వ్యక్తిత్వం, వ్యక్తుల మధ్యన మనము ఆ జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కొంత నేర్చుకుంటాము, ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు ఎన్నో ఉంటాయి. కనుక వారంతా కూడా కలిసి ఒక కుటుంబంగా జీవించినప్పుడు ఒక తల్లి తండ్రిని ఎన్నుకొని ఆ కుటుంబ బంధుత్వంలో మనం నివసిస్తూ మరి ఆ పరిణామ క్రమంలో మరి మీరు అంటే మనము ఎలాగైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామో, అంటే మనం ఇక్కడ నుంచి వేరే రాష్ట్రం కానీ వేరే దేశం ప్రయాణించినప్పుడు మన ఇల్లు అన్నది నివాసము మనకు గుర్తుంటుంది. అక్కడ కొంత విహారయాత్ర చేస్తాము, అక్కడ చూడవలసినది తెలుసుకున్నటువంటి తెలుసుకుంటాము. మళ్ళీ తిరిగి మన ఇంటికి ఎలా చేరుకుంటామో అదే ఆ పూర్ణాత్మ నుంచి విడివడిన మనం అంశాత్మలమైన మనము తిరిగి మన స్వలోకానికి, అంటే ఆ పూర్ణాత్మ పంపిన ఆ పూర్ణాత్మ స్థాయికి, అంటే సత్యలోకముకి చేరుకోవాలి. అంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి, నేర్చుకోబడతాయి, నేర్చుకోవాలి. చూడండి, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినా అంటే మనము స్వంత ఇంటికి చేరుతా, సత్యము అది చేరితేనే మనకు ఆనందం ఉంటుంది. మరి అది ఒక ప్రయాణం అయితే జీవితము ఎన్నో ఎన్నో అనుభవాలు పొందాలి, ఎంతో జ్ఞానం సంపాదించుకోవాలి. అందుచేత కొన్ని స్త్రీ జన్మల్లో నేర్చుకుంటాము, కొన్ని పురుష జన్మల్లో నేర్చుకుంటాము అన్న విషయము కొంత మనం తెలుసుకుందాం. స్త్రీ జన్మలో ముఖ్యంగా నేర్చుకునేవి
ప్రేమ, ఓర్పు, సహనము, త్యాగము, పవిత్రత. మరి పురుష జన్మలో కూడా నేర్చుకునేటివి ఉన్నవి. అవే ధైర్యము, వీరత్వము, నిర్భయము, సాహసము, చొరవ. ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. ఇంకా ఎన్నో నేర్చుకుంటాం, కానీ మనం ముఖ్యమైన అంశాల గురించి చెప్పుకున్నాము. ఇలా జన్మ తీసుకున్నాక నాకు ఈ ప్రశ్న సార్తో నేను మొట్టమొదటిగా కలిసినప్పుడే అడిగాను. సార్, నేను ఇప్పుడు పురుషుడిగా ఉన్నాను. నేను చనిపోయిన తర్వాత స్త్రీగా పుడతానా? మళ్ళీ పుట్టినవాడు మధ్యలోనే చనిపోవడం జరుగుతుంది. అలాగే కుంటివాడిగా, గుడ్డివాడిగా, ధనవంతుడిగా, బీదవాడిగా రకరకాల పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి అన్నప్పుడు, అప్పుడు 2002లో సార్ ప్రశ్నలు జవాబులు అడిగేవాడు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్నప్పుడు ఈ ప్రశ్న నేను చక్కగా అడగడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఎన్నో జన్మలు తీసుకుంటాము. పురుష జన్మలో కొన్ని, అలాగే స్త్రీ జన్మలో కొన్ని నేర్చుకుంటాము. ఈ జన్మ ప్రారంభంలో అంటే 100 నుంచి 150 జన్మలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. మధ్యస్థ జన్మలు అంటే 150 నుంచి 300 జన్మలు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఇంకొక రకంగా ఉంటుంది. అలాగే చివరి జన్మలు అంటే 300 నుంచి 400 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్న పరిస్థితి ఇంకా మారిపోతుంది. అలాగే ఆఖరి జన్మలు అంటే 400 పై దాటిన వారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ స్త్రీగా కొన్ని జన్మలు నేర్చుకొని మళ్ళా పురుష జన్మలోకి మనం వస్తామన్నది గురువు గారు చెప్పడం స్వముఖంగా వినడం జరిగింది. అంటే వారు పురుషుడిగా ఉన్నప్పుడు కొన్ని, స్త్రీ జన్మలో ఉన్నప్పుడు కొన్నింటిని నేర్చుకొని మరి ఆ లక్షణాలు వారిలో కనిపిస్తాయి. అంతకుముందు స్త్రీ జన్మలో ప్రేమ నేర్చుకుని ఉంటే పురుషుడిగా జన్మించిన కూడా ఆ ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటాడు ఆ పురుషుడు. అంటే అలాగే పురుష జన్మలో ధైర్యము, సాహసము, ఇంట్లో కుటుంబం ఎవరైతే ఆ జన్మల పురుష జన్మలో కూర్చుని నేర్చుకున్న ఆ వాసనల్నే అక్కడ కనబరుస్తూ ఉంటారు. కనుక ఆ భార్య భర్తల్ని చూస్తే స్త్రీకి ఉన్న ధైర్యము మరి ఒక్కొక్కసారి పురుషుడికి ఉండదు. కొన్ని కుటుంబాల్లో చూస్తుంటా ఆవిడ ఒక్కొక్కసారి మనం ధైర్యంగా ఉండనప్పుడు ఆ స్త్రీ నీవు మొగాడివేనా అని అనడం కూడా మనం చాలా జనాలలో వింటూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు ఇంకా ధైర్యం అనే లక్షణం నేర్చుకోలేదు కాబట్టి. అలా స్త్రీ జన్మలో కొన్ని, పురుష జన్మలో కొన్నింటిని నేర్చుకోవాలన్నది మనము ఈ భూమి మీదకి వచ్చిన విషయం అన్నది ఎరకలో ఉండాలి. ఆ ఎరక ఉన్నప్పుడే మనము ఆ విధంగా నేర్చుకుంటున్నాము అన్నది మరి మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడే మరి మనము చక్కగా జీవించగలుగుతాము. అలాగే సహజంగా అన్ని జన్మలు ఎందుకు, ఒక జన్మలో అన్ని సాధించలేమా అని మనకు ప్రశ్న వస్తుంది. కానీ ఎవరైనా ఒక గుణం కానీ, ఒక లక్షణం కానీ మార్పు చెందాలి అంటే కొన్ని జన్మలే పడుతుంది. అందుకే లోకం పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలో పెట్టినా పోదు అన్న ఒక నానుడి ఉంది. అసలు పట్టుదల లేనిది ఒక్కొక్క లక్ష్యం సాధించాలంటే కొన్ని జన్మలే పడుతుంది. నేను ప్రతిసారి అడిగినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. సార్, ఇన్ని జన్మలు ఇంత చెప్పడం జరుగుతుంది కదా, అన్నింటి అంతవరకు వెయిటింగ్ ఎందుకు ఉండాలి అంటే సార్ ఒక్కటే చెప్పాడు. ఒక్క జన్మలో ఒక్కటి మాత్రమే సాధించగలుగుతాము. మన గుణాలలో ఉన్న మార్పులలో ఒకే ఒక్కటి అని చెప్పాడు. ఒక్క మార్పు కోసమే ఆ జన్మంతా నీవు సమయం ఇచ్చి ఆ జన్మలో అందరితో కలిసి మరి జీవించి ఈ జన్మ పరిణామ క్రమంలో మళ్ళీ నీవు నిష్క్రమించడం జరుగుతుంది. అంటే మరి అందుకనే 300, 400, 500 జన్మలు చెప్పడం జరిగింది. మరి అన్ని జన్మలు రావాలంటే ఎంత కష్టమో మనము ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం అభ్యాసం చేసినప్పుడు, అందులో ఎందరో మహానుభావులు వివరించినప్పుడు, వాటి వివరణాత్మకంగా తెలుసుకున్నప్పుడు మనకు దాని మీద శ్రద్ధ, దాని మీద కావలసిన పట్టుదల పెంచుకోగలుగుతాం. చాలా మంది ఏమిటంటే భగవంతుడు నన్ను ఎందుకు సృష్టించాలి, ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాలి అని చక్కగా అడుగుతూ ఉంటారు. మరి అన్ని చెప్పి బాధపడుతూ, కానీ వారికి ఆ కష్టాలు
కానీ అనుకుంటారు, కానీ ఆ కష్టాల ద్వారా కష్టాలు కావు, అవి నేర్చుకునే పాఠాలు అన్నది మనం ఎంతో సజ్జన సాంగత్యం ద్వారా మరి మహానుభావులు చెప్పిన విషయాల ద్వారా గ్రహించడం జరిగింది. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. మరి మీరు స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే మీ జీవితంలో ఏమి జరుగుతున్నా జరిగిన దాని గురించి బాధపడడం, సంతోషించడం కాదు. ఇప్పుడు ఒక సంఘటన జరిగినా, ఒక గొడవ జరిగినా, లేదా ఎందులోనైనా లాభం కలిగినా, నష్టం వచ్చినా అందులో నుంచి నేను ఏమి నేర్చుకోవాలి అన్న దృష్టి ఒక జ్ఞానికి ఉంటూ అది ఆలోచించాలి. చక్కగా ఇందులో ఏదో నేర్చుకోవడం కోసం నాకు ఈ సంఘటన వచ్చింది అన్నది ఎరకతో ఉన్నప్పుడు, మనము ఖచ్చితంగా అది గుర్తించినప్పుడు మన జ్ఞానము వృద్ధిలోకి వచ్చి తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. మరి అలా ఎదిగినప్పుడు ఎన్నో జన్మలు తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంది అన్నది మనం గుర్తుంచుకోవాలి. ఎందుచేత అంటే చక్కగా మనం లాభం పొందడం అంటే ఆ పరిణామ క్రమము, ఆ యొక్క ఆ అక్కడ సంఘటన అవన్నీ కూడా ప్రకృతి మనకు కల్పించబడినటివే. ఆ పరమాత్మ ఎన్నింటినో మనకు సమస్యలు సృష్టించి మనము ఎదగడం కోసము, మన కోసమే అవి వచ్చినవి అన్న ఎరుకలో ఉండి మనము దాన్ని చక్కగా స్వీకరించినట్లయితే ఎన్నో లాభాలు పొందిన వాళ్ళమవుతాము. నష్టం వస్తే అన్నది భావించకుండా అక్కడ కుంగిపోకుండా ఉంటాము. లాభం వస్తే ఎలా ఉంటుందో అలా ఆనందంతో ఉంటాము. మరి ఇది నేర్చుకోవడం ప్రయత్నం చేయాలి. అంతేకాని ఇందులో నాకు దుఃఖం కలిగింది, నాకు సమస్య వచ్చింది, లేదా ఈ భగవంతుడు నన్ను ఎందుకు ఇలా ఈ సమస్యకు గురి చేశాడు అన్నది కాకుండా చక్కగా ఎరకతో ఎప్పటికప్పుడు రోజు మెడిటేషన్ చేస్తూ మరి మహానుభావుల చెప్పినటువంటి పుస్తకాలు చదువుకొని మనము ఈ జీవితాన్ని ఆనందమయంగా, సుఖమయంగా, ఎంతో నిత్య నూతనంగా మరి జీవించిన వాళ్ళం అవుతాము. గుర్తుంచుకోండి, మీ లాభము శాశ్వతం కాదు, మీ నష్టము శాశ్వతం కాదు, మీ సుఖం కూడా శాశ్వతం కాదు, మీ కష్టము శాశ్వతం కాదు. ఈ సృష్టిలో మన జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఇది అర్థం చేసుకుంటే మనం ఎప్పుడు కూడా దుఃఖం అన్నది రాదు. మీ జీవితంలో ఏమి జరుగుతున్నా ప్రతిదీ నేను పాఠాలు నేర్చుకోవడమే అన్నది మనం మర్చిపోకూడదు. మరి మన జన్మను, మన తల్లిదండ్రులను, మన వాతావరణాన్ని, మన కుటుంబాన్ని మొత్తం కూడా మనమే ఎన్నుకొని వచ్చామంటే ఈ జన్మ ద్వారా అంటే ఆ స్త్రీ జన్మ ద్వారా, ఒక పేదవాడి జన్మ ద్వారా, ఒక కులం ద్వారా, ఒక మతం ద్వారా, లేదా ఒక దేశ వాతావరణంలో ఆ ప్రాంతంలో నేర్చుకోవాల్సింది నేర్చుకోవడానికి అన్నది జన్మ తీసుకున్నాము అలాంటి వాతావరణంలో అన్నది మనం చక్కగా గుర్తెరిగి, బీదగా ఉన్నా, ధనికగా ఉన్నా, స్త్రీగా ఉన్నా, లేదా అంగవైకల్యంతో ఉన్నా ప్రతిదీ కూడా ఈ జన్మలో మనం నేర్చుకోవడానికి స్వహంగా మన ఇష్టంతోనే ఆ పూర్ణాత్మతో మనం కమిట్మెంట్ అయ్యి మనకు ఎవరైతే మనల్ని భూమి మీదకి పంపించారో వారి ద్వారానే మనం ఇవి ఒక సంఘీభావంతో అంటే ఒక అంగీకారంతో మనం వచ్చామన్నది ఎరకలు ఉన్నప్పుడు మరి అద్భుతంగా, హాయిగా, ఆనందంగా అలాంటి సమస్యలు మనము చక్కగా అర్థం చేసుకొని జీవించగలుగుతాం. కొంతమంది పిల్లలు పుట్టకపోతే బాధపడతారు, కానీ దాని నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఉంది. పిల్లలు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి. పత్రిక చెప్తారు కదా, ఎవరి మీద దేని మీద మమకారం ఉండకూడదు అని. మరి అంతకు ముందు జన్మలో మరి నీకు ఆ మమకారము పోలేదు, అందుచేత పిల్లలు లేకుండా ఎదగాలంటే ఎలా ఉంటుంది ఆ రకమైన జన్మ అన్నది మనం పిల్లలు లేకుండా ఆ భార్య భర్త ఆ జన్మ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒక కనెక్ట్ గా, ఒక అనుకూలంగా ఆ వాతావరణాన్ని ఆ సృష్టికర్త ఎవరైతే మీకు సరిపోతారో అని పంపించడం జరుగుతుంది. మరి ఆ జన్మలో నువ్వు చేసిన పాపాలను అనుకోకుండా అది ఒక పాఠాలు నేర్చుకోవడానికే నీకు పిల్లలు ఉండలేరు. నీవు గత జన్మలో మరి కోడిగుడ్లు బాగా తిన్నావు అంటే ఈ భూమి మీద ఒక జీవిని రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే
నీ రుచి కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం దాన్ని పిండ దశలోనే గుడ్డులో ఉన్నప్పుడే తినేస్తే ఆ చేసిన కర్మ మరి ఒక పాఠంగా నేర్చుకోవడానికి ఈ జన్మలో పిల్లలు లేకుండా వచ్చాము అని కూడా అనుకోవచ్చు. అసలు నీవు వచ్చింది పిల్లల కోసం కాదు, నీవు ఆత్మను ఒక లక్ష్య సాధన ద్వారా వచ్చావు అన్నది మర్చిపోకూడదు. మనము శరీరం కాదు ఆత్మ అనుకున్నప్పుడు ఆ ఆత్మ డెవలప్మెంట్ కోసం, ఆ ఆత్మకు వృద్ధిలోకి రావడం కోసము, మరి ఎన్నో నేర్చుకోవడం కోసము ఈ జన్మలో మనము పిల్లలు లేకుండా వచ్చాము అన్నది ఆ తల్లిదండ్రి గుర్తించాలి అన్నది ఆ మహానుభావుడు చెప్పడం జరిగింది. మరి ఆ పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లల మీద మమకారతంతో జీవితం అంతా వాళ్ళకే కేటాయిస్తూ ఉన్నారు, చూస్తున్నాం మనం కూడా. ఇంకో పని చేయరు. ఆత్మైన తాను ఎన్నో నేర్చుకోవాలి, ఎంతో ఎదగాలి అన్న సంగతి తెలియదు. అది తెలియక ఆ కొడుకు మీద, కూతురు మీద మమకారంతో పడి వాళ్ళ కోసే జీవితము అంతా వెచ్చిస్తూ ఎంతో రాత్రనక పగలనక ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, వ్యవసాయం అనుకోండి, ఇంకా రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు వారి కోసమే వాళ్ళు ఫీజులు కట్టాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళ వాళ్ళకి కావాల్సినంత కట్నం ఇవ్వాలి, ఇంకా రకరకాల సమస్యలతో తన ఆర్థిక సంపాదన కోసం మరి అదే ఆనందం అనుకుంటూ మనము మన సమయాన్ని, మన జీవితాన్ని కూడా ఎంతో నష్టపరుచుకుంటున్నాము అన్న ఎరుకలో లేకుండా జీవిస్తున్నాం. అలా ఏదో పాఠం నేర్చుకునే జన్మ తప్ప ఎన్నో జన్మల్లో పిల్లలు కనలేదు అన్నది ఎవరు పిల్లలు ఉండరు. ఎప్పుడు పిల్లలతోటి గడిపేస్తే మనం ఎప్పటికీ నేర్చుకోలేము. అంటే ఒక పత్రి సార్ లాగా, ఒక సిరిడి బాబా లాగా, ఒక సత్యసాయి బాబా లాగా, ఒక రమణ మహర్షి లాగా, ఒక స్వామి వివేకానందుడు లాగా, ఇలా ఎంతో మంది మహానుభావులు మనం చదివాము, విన్నాము. చిన్నప్పటి నుంచి స్కూల్లో వాళ్ళందరి పేర్లు విన్నాము. కానీ ఆ మాయ అన్న ప్రపంచంలో పడి ఈ కళ్ళకు కనిపించిందే సత్యమని, ఇది ఇందులో ఉన్నదే ఆనందమని, అదే జీవితం యొక్క అర్థము అని, ఆ పరమార్థము అన్నది తెలియక ఇహం గురించే మనం ఆలోచిస్తూ పరం గురించి అన్నది ఎరకలేక అక్కడనే మనం జీవితాలను మొత్తం ఒక చక్ర భ్రమణలో పడి మన జీవితాలను అంటే మనం ఎన్నో మరి జన్మలను వృధా చేసుకున్న వాళ్ళం అవుతాము అన్నది మనం గుర్తించాలి. పిల్లల మీద మమకారము, ఆ సరదాలు ఉన్నవాడికి వాళ్ళు అవన్నీ కూడా అంతకుముందు ఎన్నో జన్మలు మరి నేర్చుకున్నారు. ఇంకేం నేర్చుకోవాలి, నేర్చుకుంటాము అనుకున్నప్పుడు కొంతమంది ఆది శంకరాచార్య వాళ్ళలాగా, వివేకానందులాగా మరి వివాహం కూడా చేసుకోకుండా ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాం. వాళ్ళకి కావాల్సింది జన్మలు కాదు, జీవిత లక్ష్యం. నేను పూర్ణాత్మ కావాలి, ఒక సహసృష్టికర్త కావాలి, సత్యలోకానికి చేరాలి అని తీవ్ర కాంక్ష తప్ప ఇంకా దేని మీద వారికి దృష్టి ఉండదు. రమణ మహర్షి కానీ, మరి స్వామి వివేకానంద కానీ, అంటే వాళ్ళంతా కూడా మరి ఈ భూమి మీదకి ఎన్నో జన్మలు గతంలో ఎంతో చేశారు, ఎంతో నేర్చుకున్నారు. కానీ నేను ఒక పూర్ణాత్మ స్థాయికి ఎదగడం కోసం చేయాల్సింది అన్న దృష్టిలో ఉన్నప్పుడు వాళ్ళ సంసారాన్ని దేని మీద దృష్టి పెట్టకుండా చక్కగా వాళ్ళ ఆత్మస్థితి ఎదుగుదల కోసం, వాళ్ళు నేను శరీరం కాదు ఆత్మ అన్న దానికోసం ఉంటూ వాళ్ళని తెలుసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా ఆ రకంగా బోధించడం జరుగుతుంది. మరి వేటి మీద మమకారం ఉన్నా మళ్ళీ తప్పక జన్మలు తీసుకోవాలి. అందులోనే ఉరుకుపోతే మనము మరి అసలు నీవు ఎవరము, ఎక్కడి నుంచి వచ్చావు, దేనికోసం వచ్చామని ఆలోచించే, నేను స్త్రీని అంటే అది ఆలోచించకుండా నేను స్త్రీని, నా కులము, నా మతము అంటూ మరి ఎంజాయ్మెంట్ చేసుకొని మరి భర్త పోతే ఎప్పుడు భార్య, భార్య పోతే మరి భర్త ఏడుస్తూ, పిల్లలు లేకపోతే ఏడుపు, మరి ఆత్మమైన నువ్వు ఆ పైలోకాల నుంచి వచ్చింది దేనికి అని ఏడవడానికా, పాఠాలు నేర్చుకోవడానికి అని ఎరక లేకుండా మనము ఎప్పుడు ఏడుస్తూ ఉంటాం. అందుచేత ఏమి జరిగినా, ఏమి జరుగుతున్నా, ఏ సంఘటన జరిగినా దీని నుంచి నేను నేర్చుకోవాలి ఏముంది అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకొని, అంతేకాని అయ్యో ఇలా జరిగింది, ఈ రోగం వచ్చింది, ఈ ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఎలా బయటపడాలి, లేకపోతే నేను నా వృద్ధాప్యంలో నా పిల్లలు చూస్తారో లేదో అన్న బాధలు తీసివేసి, నీకు ఏమి కావాలి, ఎందుకు వచ్చినవి, ఏమి జరగాలి అన్నది, ఏది జరిగినా అంతా మన మంచికే అన్న
ఒక చక్కని నానుడితో మనం ఉంటే మరి ఎంతో అద్భుతంగా ఉంటుంది. భూమి మీదికి మరి నీవు వచ్చావు, నీకు తిండి లేకుండా చేస్తాడు అన్నది చాలా రాంగు. మరి ఇందుకు ఒక చిన్న ఉదాహరణ. ఇలాగే ఏమైందంటే శ్రీరామ తీర్థకి ఇలాగే విరక్తి కలిగి ఆయన మోక్షం పొందాలని చిన్న మూటతో ఒక అంగవస్త్రము, ఒక చెంబు, ఒక గ్లాసు పట్టుకొని అన్ని వదిలేసి ఎక్కడ వీలైతే అక్కడ సాధన చేస్తూ తిరగడం జరిగింది. ఆయనకి మరి ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. అలా ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనకు అనిపించింది, ఏమిటి నేను ఈ మూట కూడా పట్టుకెళ్తున్నాను, నన్ను సృష్టించిన వాడు నా అవసరాలు తీర్చలేదా, ఇది నాకెందుకు అని ఆ మూట ఆ పక్కనే ఉన్న నదిలో పడేశాడు. అప్పుడు ఆయన దగ్గర ఏమీ లేవు. అలా ఆ సాధన మీదే దృష్టి పెట్టాడు ఆయన. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి సమకూర్చడం జరిగింది ఆ సృష్టికర్త ద్వారా. అంటే మనము మనము ఏదైతే ఈ టైంకు ఇవన్నీ ఉంటేనే మన జీవితం నడుస్తుంది అనుకోవడం చాలా మూర్ఖత అని ఆయన జీవితంలో, అంటే ఆయన పొందిన అనుభవం నుంచి మనం నేర్చుకోవచ్చు. అందుచేత ఏవో సంపాదించడం మీదే దృష్టి పెట్టడం వల్ల జన్ముల జన్మలు మొత్తము పెరుగుతాయి కానీ ఇంకేమి జరగదు అన్నది పత్రి గారు ఆయన జీవితం యొక్క మనకు అర్థమవుతుంది. కనుక మనకు ఉండడానికి సొంత ఇల్లు ఏదో ఒకటి ఉందా లేదా, తినడానికి ఉందా లేదా, కట్టుకోవడానికి ఏదో బట్ట ఉందా లేదా, ఈ సహజీవనం చేయడానికి తోడు అంటే భర్త కానీ భార్య కానీ ఉందా లేదా అన్నది చూసుకొని అవసరాలకు తీర్చుకుంటూ ఉన్న సమయాన్ని అంతా ఈ జీవితం యొక్క పరమార్థాన్ని నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే మరి మనమంతా ఆయన చెప్పిన, అంటే పత్రి గారు చెప్పిన విషయాలను అర్థం చేసుకొని మనము ఎప్పటికప్పుడు ఈ జూమ్ క్లాసులు అయితేనేమి, మరి జ్ఞానం పొందిన వాళ్ళతో పిరమిడ్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకోవడం, మనకు తెలిసిన జ్ఞానాన్ని ఎక్కడైతే ఎవరైతే పిలుస్తారో అక్కడికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అంతేకాదు మరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా పాఠం నేర్చుకోవడానికని మనము తెలుసుకున్నాము, తెలుసుకున్నది కూడా మళ్ళీ ఇతరులకు చెప్పడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా ఎన్నో గొడవలు వస్తాయి. ఏంటో సంసారం ఇలా పోయింది అని అనుకుంటారు. కానీ మీ ఆత్మ అన్నది అర్థమైతే, అవగాహన ఉంటే అందులో నుంచి కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సింది ఉంది. భార్యతో భర్త, భర్తతో భార్య అన్నప్పుడు మనకప్పుడు పంతాలు, పట్టింపులు, నన్ను అగౌరవపరిచిండు, నన్ను మంచిగా చూసుకోలేదు, లేదా నన్ను మంచిగా గౌరవించలేదు, నా పనులు చెప్తే చేయడం లేదు అన్నది లేకుండా ఎప్పటికప్పుడు ఎరుకతో వినయంతో ఒకరికొకరు అద్భుతంగా ప్రేమ పంచుకుంటూ నేను శరీరం కాదు ఆత్మ, నేను ఒకనొక స్థితిలో పురుషుడిగా ఉన్నాను, నేను ఒకనొక స్థితిలో స్త్రీగా ఉన్నాను, ఆ జన్మలో అది నేర్చుకున్నాను, ఈ జన్మలో ఇది నేర్చుకోవడానికి నేను స్త్రీగా వచ్చాను, నీవు పురుషుడిగా వచ్చావు అన్న ఎరకలో ఉంటే అప్పుడు ఈ సృష్టిలో ఇవ్వబడింది ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్నాళ్ళు పనిచేస్తుంది అని ఆలోచిస్తే బాల్యం బాల్యంలో మనం పని చేయలేము, మరి వృద్ధాప్యంలో పని చేయలేము. మరి యవ్వనంలో ఉన్నప్పుడే చేయాలి అన్నప్పుడు అప్పుడు సరదాలు, కోరికలు, మరి అలాగే బంధుమిత్రులు, మరి వాటితోనే మన సమయాన్ని అంతా గడపడం జరుగుతుంది. మరి వృద్ధాప్యం వచ్చినాక అప్పుడు ఆ పిల్లలు, ఆ బాధ్యత అవన్నీ గుర్తుకు వచ్చి ఆ యొక్క శరీరం సహకరించక ఎంతో ఇబ్బంది పడతావు అన్నది ఆదిశంకరాచార్యులు చక్కగా చెప్పారు. ఏమని అంటే బాలాస్తావత్ క్రీడాసక్త, తరుణిస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరసే బ్రహ్మని ఓపిన శక్త. అంటే బాల్యమంతా ఆటపాటలేందు ఆసక్తి చేతను, యవ్వనమంతా శ్రీ వ్యామోహం చేతను, వార్ధక్య సంసారం చింతల చేతను, అంటే ముసలితనంలో సంసారం యొక్క గతంలో గడించిన వాటిని నెమరు వేసుకుంటూ అది కొడుకు ఇట్లా అయిండు, బిడ్డ ఇట్లా అయిండు, వాడు ఇట్లా అయిండు, మనవడు ఇట్లా అయిండు, మరి నాకు డబ్బు లేక నన్ను ఇట్లా తిప్పల పెట్టిండు అని రకరకాల పరిణామాలను నెమరు వేసుకుంటూ ఆ పరబ్రహ్మ మీద ధ్యాస లేక ఆసక్తి ఉండదు. మరి ఎందుకు
అంటే మరి నీకెప్పుడు ఆత్మైన నీ గురించి నీవు ఆలోచిస్తావు అంటే ఆదిశంకరాచార్యుల వారు మరి ఎన్నోసార్లు మరి కాశీ నుంచి కన్యాకుమారి వరకు 5 సార్లు తిరిగి తిరిగి మరి ఎంతో చక్కగా పునరపి జననం మరణం అంటూ ఎన్నో స్థాపించి ఎందరిచో ఆ ఆత్మానుభవాన్ని కలిగించడం జరిగింది. అందుచేత మనము ఈ భూమి మీదకి వచ్చింది దేహం అనే భావనతో కాదు. నీ జన్మ వృధా చేసుకుంటే నేను ఆత్మది అన్న అవగాహన లేకపోతే, అలా ఉంటే ఎన్నో నేర్చుకుంటావు, లేకపోతే ఇడ్డి ఎద్దు చేలో పడినట్టుగా ఉంటుంది అన్నది మన పత్రిసారి చెప్పడం జరిగింది. దేహం అన్నది ఆత్మకు ఒక అమూల్యమైన అవకాశం. అందుచేత నేను దేహం అన్నట్టుగా జీవిస్తే ప్రవర్తన వేరే ఉంటుంది. నేను ఆత్మ అన్నట్టుగా జీవించే వారి ప్రవర్తన అందుకు భిన్నంగా ఉంటుంది. నేను దేహం అనే జీవించేవాడు ఇతరులంతా వేరు అని భావంతో ఉంటాడు. వాడు తప్పు చేస్తుంటాడు, వాడు పొరపాటు చేస్తుంటాడు, వాడు చేయకూడదంటూ చేస్తూ ఉంటాడు. అంటే ప్రకృతికి విరుద్ధంగా, ప్రకృతి నియమాలు తెలియవు, తెలుసుకోడు. తెలుసుకున్నా అవి ఆచరించడం అతని వల్ల కాదు. మళ్ళీ వాళ్ళని చూస్తే మనకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎదిగిన వాళ్ళను పక్కవాడిని ద్వేషంతో మరి ఎంతో వికృతంగా ఉంటాడు. అంటే నేను ఆత్మని అన్న ఆత్మనే వాళ్ళకి ఎరకనే ఉండదు. ఎంతసేపు నేను 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 అనే స్థితిలో ఉంటాడు. ఈ అహంతో ఉన్నవాడు తన పనిని తను చూసుకోడు. ఎప్పుడు ఇతరుల గొడవలే, తన గురించి ఆలోచించడు, ఇతరుల గురించే ఆలోచిస్తాడు. పత్రికారు చెప్తారు, ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఇతడు గొడవ నీకెందుకయ్యా, ఎవరు ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుంటూ ఉంటారు, నీ పని నువ్వు చూసుకో. ఆయన ఇతరుల గురించి విమర్శించాడు, నో కామెంట్ నో జడ్జిమెంట్ అంటాడు. పత్రికారు ఒక సందర్భంగా ఏం చెప్పారంటే, భూమి మీదకి వచ్చిన ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే తప్పులు చేస్తూ ఉంటారు. ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయికి తగ్గట్టు తప్పు. మనం ఒక పిరమిడ్ మాస్టర్ గా ఎదిగాము, కానీ మరి ఒక మాస్టర్ గా కొన్నింటిని మనం కూడా ఎన్నో తప్పులు ఉన్నాయి, సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవడము అన్నది మనం వెనుకలో ఉన్నప్పుడు ఆ స్థాయిలో మనం తప్పకుండా సరిదిద్దుకుంటాం. ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయికి తగ్గట్టుగా తప్పులు చేస్తూ ఉంటాం. అంచేత తప్పులు చేయని వాడంటూ ఎవ్వరు కూడా భూమి మీద ఉండరు. ఏ లెవెల్లో ఉన్నవాడు ఏ తప్పులు చేస్తాడు, బి లెవెల్లో ఉన్నవాడు బి తప్పులు చేస్తాడు. ఏ తప్పుడు చేస్తున్నట్టుగా ఉంటుంది, కానీ ఆ ఏ స్థాయిలో ఉన్నప్పుడు బి స్థాయికి వస్తేనే కానీ ఏ స్థాయి యొక్క తప్పులు గుర్తిస్తాము. అలాగే ఏ స్థాయి తప్పుడు కనిపిస్తున్న వాళ్ళు అలాగే జెడు దాకా వచ్చిన వాడికి గొయ్యి చేసే తప్పులు కనిపిస్తాయి. అలా ఎవరి స్థాయిలో వాడు తప్పులు చేస్తూనే ఉంటారు. అలా అందరు తప్పులు చేసుకున్న ప్రయత్నంలో ఉన్న వాళ్ళే పాఠాలు నేర్చుకోవడం కోసమే, ఆ తప్పులు సరిదిద్దుకోవడం కోసమే ఎప్పుడైతే జడ్జి స్థాయికి వస్తాడో, పూర్తిగా తప్పులు చేయడు, వాడికి ఇక జన్మ ఉండదు. అది చివరి జన్మ, ఆఖరి జన్మ, పూర్ణ స్థాయి. ఇందులో ఇంకా మనం కొన్నింటిని చెప్పుకోవచ్చు. కాషాయ వస్త్రాలు ధరించడం అన్నది కూడా అందరినీ మోసగించడమే, కానీ అంతకన్నా ఏమి లేదు అన్నది ఒకసారి స్వయంగా చెప్పడం జరిగింది. బాగా పై స్థాయికి వెళ్ళాక అది వేసుకున్నాను అంటే వాళ్ళు కూడా ఒక తప్పు చేస్తున్నట్టే. స్వామి వివేకానంద విషయంలో అదే చెప్పారు పత్రి గారు. అలా రామకృష్ణ పరమహంస వివాహం చేసుకొని మరి భార్యకు ఇవ్వవలసిన సుఖాన్ని ఇవ్వకుండా తల్లితో సమానంగా చూశారు. అది ఆ స్థాయిలో ఆయన చేసిన తప్పు. వీటన్నింటికి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకొని దాన్ని సరిచేసుకోవాల్సింది వచ్చిందట. అంటే ఇది మనకు అర్థం కాదు. పత్రిసారి స్వయంగా చెప్పినప్పుడే అది వినడం జరుగుతుంది. ఆయన చెప్పినదే సత్యమని భావించాలి తప్ప ఆ స్థాయికి మనకు ఎదిగినప్పుడు ఆ మాట అంటే ఈ సమయ సందర్భంగా వచ్చింది కనుక మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఆ స్థాయికి వెళ్ళిన వారు కొంతమంది తమ యొక్క శక్తులు ప్రదర్శిస్తారు. ప్రజలని అంటే జ్ఞానంతో ఆకట్టుకోవాలి, కానీ శక్తులతో ఆకట్టుకోదు. అందుకే పత్రి గారు ఆయనకు ఎన్ని శక్తులు ఉన్నా ఏ శక్తిని ఎప్పుడు ప్రదర్శించలేదు. నాతోన ఏమి లేవు. నేను ఒకసారి సార్ను స్వయంగా అడిగినప్పుడు, సార్ మీకు ఎన్నో శక్తులు ఉంటాయి, మీరు నా గురించి ఏమైనా చెప్పగలుగుతా అంటే, అయ్యా నాకు మూడో కన్ను దాని గురించి ఏం లేదు, పక్కనే ఉంది విజయలక్ష్మి మేడం, ఆమె దగ్గరికి వెళ్తే చక్కగా నీకు అన్ని విషయాలు చెప్తానన్నాడు. అంటే ఆయనకు తెలియదని కాదు, ఆయన ఎప్పుడు కూడా అవి చెప్పడు, ప్రదర్శించాడు. ఆయన శక్తిని వృధా చేసుకోడు. ఆయన గొప్ప ఒక లక్ష్య సాధనతో ఉన్నాడు. ఆ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చాలనో, అందరినీ మాస్టర్లుగా ఎలా తయారు చేయాలనో, ఒక అద్భుతమైన గ్రాండ్ మాస్టర్ గా ఆయన వచ్చాడు. ఒక మహానుభావుడు ఏం చేయాలని చేశాడు, మనందరికి నేర్పించాడు. అందుచేత
నేను ఆత్మ అన్న అవగాహన, నేను ఈ సంఘటనల నుంచి నేర్చుకుంటున్నాను అనే భావంలో ఉంటాడు. నేను దేహము అనే అజ్ఞానంలో ఉన్నవాడు తప్పులు చేస్తూ ఉంటాడు. ఇందులో ఆత్మ కాని వాళ్ళు ఎవ్వరు లేరు. ఏ జీవి కూడా ఆత్మ అన్న స్థితిలో మరి గురుమూర్తః మనం తెలుసుకున్నాము. అందరము మూలాత్మ నుంచి వచ్చిన వారమే కనుక కొన్ని జన్మలు ఎక్కువ తీసుకున్న వాళ్ళు, కొన్ని జన్మలు తక్కువ తీసుకున్న వాళ్ళు మరి ఉంటారు. ఎక్కువ తీసుకున్న వాళ్ళను తక్కువ తీసుకున్న వాళ్ళు చేయూతనిచ్చి వాళ్ళు నేర్చుకునే రీతిలా మనము ఎంతో సహకరించాలి. మరి కొన్ని జన్మలు పోతే వాళ్ళు కూడా ఆ స్థాయికి ఎదుగుతారు. వాళ్ళు చేసే దాంట్లో తప్పు కనిపిస్తే ఆ తప్పును ఖండించాలి, విమర్శించకూడదు. పత్రికారు ఖండించేవారు. ఆయన విగ్రహారాధన వద్దు అన్నాడు కానీ విగ్రహారాధన చేసిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. విగ్రహారాధన వద్దు అంటే ఎంతో మంది బాధ కలుగుతుంది. మరి ఈయన ఎందుకు ఇంత ఖచ్చితంగా గట్టిగా మరీ నిక్కచ్చిగా చెప్తాడు అంటే ఆయన ఎవరిని విమర్శించలేడు, కానీ అజ్ఞానంతో చేసే పనిని ఖండించడం. మీరు సత్యం తెలుసుకోండి, సత్యాన్ని ఆశ్రయించండి అనేవారు. సత్యాన్ని పట్టుకున్నవాడు జయంతో దూసుకుపోతాడు. అసత్యాన్ని పట్టుకుంటే జీవితాన్ని వృధా చేసుకుంటాడు. సత్యం ఏందయ్యా అంటే ఆత్మ. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. అందుకే పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో మొదటి 3 జ్ఞాన ప్రకారాలను చక్కగా చెప్పడం జరిగింది. అందుకే ఆయన వాళ్ళ మాంసం వద్దు, శాకాహారం వద్దు అని నిర్మోహమాటంగా, నిర్భయంగా చెప్పేవాడు. లోకంలో చూస్తే మాంసం తినే వాళ్ళే ఎక్కువ శాతం మంది ఉన్నారు. వారు ఏమనుకుంటారంటే ఏంటి ఈయన ఇలా చెప్తాడు, శాకాహార ర్యాలీలు అంటాడు, మాంసం తినొద్దు అంటాడు. వాళ్ళ మా తాతలు ముత్తాతలు అంతకంటే ముందున్న వాళ్ళు ఎంతో మంది తిన్నారు. మరి మనం తినకపోతే అవి భూమి మీద ఎన్నో విస్తారంగా వచ్చేసి అంత అస్తవ్యస్తంగా ఉంటుంది అని రకరకాలుగా వాళ్ళకి తెలిసినది ఏదో గొప్పగా అన్నట్టుగా మనకు చెప్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది ఆ వ్యాపారం అది మానేస్తే ఇప్పుడు ఆ బతుకు ఎలా ఉంటుంది, మరి ఎవరు మేము బాధపడి ఏం చేయాలి అని ఎవరు తోచిన రీతిలో వాళ్ళు చెప్తారు. అందుకనే పత్రిస్ గారు 18 ఆదేశ సూత్రాల్లో 14 సూత్రం విగ్రహారాధన వద్దు, సత్యారాధన చేయండి. మరి ఆయన సత్యమే భగవంతుడు, విగ్రహము భగవంతుడు కాదు. మానవుడు చేసిన విగ్రహము భగవంతుడు ఎలా అవుతాడు? మానవుడు చేసిన వాడే భగవంతుడు అయితే మరి ఆయనే పట్టుకోవాలి అని చెప్పే, కానీ పత్రిసారు ఆయనే సత్యమని ఆయనే పట్టుకోవాలని అని లేదు అని నిర్మోహమాట. మొదట్లో ఆయన ఒక పాయింట్ తీసివేస్తే బాగుండన్నది మనం పిరమిడ్ మాస్టర్లకైతే కొంతమందికి మొదట్లో నాకు కూడా అనిపించింది. చాలా మంది నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే మరి జ్ఞానము అంటే. ఎవరైతే అబ్బా ఎంత ధైర్యంగా సత్యాన్ని చెప్తున్నాడు అని చెప్పి మొదలు పెట్టినప్పుడు ఎక్కడికైనా గుళ్ళోకి ఆయన తీసుకెళ్తే లేదా ఏదన్నా ఆ స్వామి అంటే శివమాల వేసుకున్న వాళ్ళు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళకి దగ్గరికి పిలిచినప్పుడు స్వారు ఏం చెప్తాడని ఎంతో భయంగా ఉండేది. కానీ ఆ తర్వాత ఆయన అన్ని చూసుకుంటాడు. ఆయన దానికి నిర్వచనం కూడా చెప్తాడు. ఎందుకు తినకూడదు, ఎందుకు చేయకూడదు, మరి ఎందుకు విగ్రహారాధన చేయకూడదు అన్నది ఎంతో చక్కగా వివరించేవాడు. కానీ అది కొంతమందికి అర్థమయ్యేది కాదు. మరి కంటికి కనిపించేదంతా కూడా అజ్ఞానమే. మన కంటికి కాకుండా మన జ్ఞానంతో ఏదైతే కంటికి కనబడదో అదే జ్ఞానము. అంతా మనము జ్ఞానవంతులు కావాలి. కంటికి కనిపేది అంతా కూడా ఏదో ఒక రోజు మాయమవుతుంది. మన దేహం అనుకోండి, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు కూడా మార్పు సహజమే. ఆ మార్పు అన్నది మన బుర్రలో ఎప్పుడు కూడా మార్పు జరుగుతుంది ఉంటుంది అన్న ఎరక ఉన్నప్పుడు ఒక సత్యమైనటువంటి ఆత్మే నిత్యము అనునిత్యము మరి అదే ప్రకాశవంతమైంది, అదే పూర్ణాత్మ నుంచి వచ్చింది, అదే ఆ చైతన్య శక్తి నుంచి వచ్చింది అన్న ఎరుకతో ఉన్నప్పుడు కంటితో మనం తెలుసుకున్నది ఎంతో తెలుసుకుంటాము అని అనుకుంటే మరి మనం ఏమి జ్ఞానం పొందినట్టు కాదు. ఎంత తెలుసుకున్నా అది అజ్ఞానమే. మీ కంటితో చూడదగింది ఏదైనా ఉండేది అంతా కూడా అదృశ్యమైపోయేదే. ఉన్నదాన్నే శాశ్వతం కానిదే, మార్పు చెందనిది. ఈ కళ్ళతో నువ్వు ఏది చూసినా అది అసత్యమే. నీవు మూడో కన్నుతో చూసేది సత్యము. ఈ శరీరము నువ్వు అదృశ్యమయ్యే ఈ ప్రపంచంలో తిరగగలవు. నీ సూక్ష్మ శరీరంతో ఈ కంటికి కనిపించని ఎన్నో లోకాలు
తిరగగలవు, ఎన్నో తెలుసుకోగలవు. ఆ జ్ఞానమంతా సంపాదించడానికే మరి ఎంతో సాధన చేస్తున్నాము. ఆ సాధన చేస్తే మనకి ఎన్నో అతీంద్రియ శక్తులు వస్తాయి. అలాగే ఆ అతీంద్రియ శక్తులతో నీలో అంత తపన ఏర్పడి, అంటే అందులో నుంచి కూడా ఒక గొడవ నీవు ఇంకా అవి నేర్చుకోవాల్సి ఉంది, కానీ అతీంద్రియ శక్తులను కూడా ఎప్పుడు ప్రదర్శించకూడదు. భగవంతుడు అంటే ఆ సృష్టికర్త విశ్వంలో నుంచి ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో శక్తులు ఉన్నాయి. వాటిని సాధన చేస్తే చక్కగా ఫ్రీగా ఇవ్వడానికి ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అది కేవలం జ్ఞానం కోసమే ఉపయోగించుకోవాలి, కానీ ఇతరతగా ప్రయత్నం చేసి మన శక్తులను వృధా చేసుకోవద్దన్నది చెప్పడం జరిగింది. అందుచేత స్త్రీ అయినా పురుషుడైనా సరే, ఎవరైనా సరే, ఎప్పుడైనా నేను ఆత్మనని గుర్తుపెట్టుకోవాలి. ఈ దేహం నేను కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి మాత్రమే తీసుకున్నాను, అంతే తప్ప ఇక్కడ ఏదో ఎంజాయ్ చేయడానికి, అనుభవించడానికి, సుఖంగా ఉండడానికి కాదు అన్నది అర్థం చేసుకోవాలి. మరి అలాంటి స్థితిలో మనం జీవిస్తూ చక్కగా ఆ పాఠాలను నేర్చుకుంటూ జ్ఞానం పెరిగే కొద్దీ మ- అసలు మనకు దుఃఖమే ఉండదు. అజ్ఞానంలో ఉన్నప్పుడే మనకు దుఃఖం వస్తుంది. ఇంకా మనము దుఃఖిస్తున్నాము, మనం ప్రతి చిన్న సంఘటనకు బాధపడుతున్నాము అంటే మరి ఈసమెంత దుఃఖం ఉన్నా మరి నీవు అజ్ఞానంలో ఉన్నట్టు అన్నది మన ప్రతిసారి చెప్పడం జరిగింది. మరి సీతాదేవి భర్తకు దూరమై అశోకవనంలో ఉన్నప్పుడు ఆమె అశోకము అంటే అశోకవనము అన్నారు, అంటే శోకం లేనటువంటి ప్రదేశంలో ఆమె ఉంది అని అర్థం. అక్కడ కారడవి అంటే కాదు, అక్కడ అద్భుతమైన జ్ఞాన సంపత్తి కావాల్సిన వనరులన్నీ ఉన్నాయి. అందుచేత మరి అప్పుడు ఆమె ఆ స్త్రీ జన్మలో ఉండి ఎన్నో అద్భుతాలు నేర్చుకున్నది. మరి మనకున్న ఇంకా కొద్దిగా సమయం ఉంది కాబట్టి మరి కొన్ని స్త్రీ జన్మలో ఉన్నటువంటి ఏం నేర్చుకుంటామన్నది కొన్నింటిని చెప్పుకుందాం. స్త్రీ జన్మలో ముఖ్యంగా ప్రేమ, ఓర్పు, సహనము, త్యాగము, పవిత్రత అన్నది మనం ముందు చెప్పుకున్నాం. ఆ లక్షణాల్లో ముందు ప్రేమ గురించి కొన్ని చెప్పుకుందాం. స్త్రీలు తమ భర్తను, పిల్లలను ఎంతగానో ఇష్టపడతారు, వారిని ఎంతో ప్రేమిస్తారు. మరి స్త్రీకి అందరికంటే వారే ముఖ్యము, వారి కోసమే ఎన్నో సుఖాలను కూడా వదులుకుంటుంది. ఎందుచేతనంటే దానికి కారణం వారి మీద ఉన్న ప్రేమే ఆ స్త్రీమూర్తికి. మళ్ళీ మానవులు ప్రారంభ జన్మలో తమో గుణంలో ఉంటారు. ఒక జన్మకు 100 నుంచి 100 జన్మ అని మనం ముందే చెప్పుకున్నాము. మరి అలాగే 100, 50, 300 దాటితే ఆ గుణము అంటే ప్రారంభ దశలో తమో గుణంలో ఉంటాము. ఇంకా 150 తర్వాత రజోగుణంలోకి వస్తాము. ఆ తర్వాత 300 జన్మలు, 150 నుంచి 300 జన్మకు వచ్చేటప్పటికి మనం సాత్విక గుణం వస్తాము. అక్కడ నుంచి శుద్ధ సాత్వికము, అలాగే ఇంకా జన్మలు పెరిగే కొద్దీ నిర్గుణంలోకి వస్తాము. అంటే ఈ తమో గుణంలో ఉండేవారి లక్షణము బద్ధకము. వీళ్ళు ఎప్పుడూ వీళ్ళ గురించి చూసుకోరు. రజోగుణముల వారికి అహంకారం ఉంటుంది, నేను నేను అనేటటువంటి భావం ఉంటుంది. మరి సాత్విక గుణంలో వచ్చేసరికి కొంచెము అంటే అందరి గురించి ఆలోచించడము, మరి ఆలోచిస్తూ అలాంటివి చేస్తూ ఉంటారు. నిర్గుణంలో వచ్చేసరికి నిస్వార్థమయ్యి అందరికి ప్రేమ పంచాలి అన్న ఎరకలో ఉంటూ వారి అదే ధ్యాసలో జీవిస్తుంటారు. మరి తమో గుణం నుంచి దేహస్థితి, రజోగుణం నుంచి మనస్థితి, సాత్విక గుణంలో బుద్ధి స్థితి, నిర్గుణంలో ఆత్మస్థితి అద్భుతంగా చేరుకోవడం జరుగుతుంది. నిర్గుణంలో ఉన్నప్పుడే నేను శరీరం కాదు ఆత్మ అనే స్థితికి వస్తాడు. లేదంటే తమ గుణంలో మనం ఏం చేస్తామంటే దేహానికే ప్రాముఖ్యత ఇస్తాము. మరి రజోగుణంలో మనసుకు ప్రాముఖ్యత ఇస్తాము. సాత్విక గుణంలో బుద్ధికి ప్రాధాన్యత ఇస్తాము. అంటే బుద్ధి బాగా పనిచేస్తుంది. ఆ బుద్ధి బాగా ఎప్పుడైతే పనిచేస్తుందో నిర్గుణంలో మరి ఆత్మస్థాయికి చేరుకుంటాము. ఆత్మకు ప్రాముఖ్యత ఇస్తాము. ఆత్మ సాధన అంటే చాలా ఇష్టపడతాము. ఆత్మ జ్ఞానం చెప్పేవారంటేనే ఎక్కువ మనము కాంక్షిస్తాము. మరి అందుచేత ఈ గుణాలు మారే కొద్దీ ఏ స్త్రీలో అయినా సరే ఈ ప్రేమ కూడా మారుతూ ఉంటుంది మెల్లమెల్లగా. ఈ తమో గుణము, రజోగుణములో మరి అవధుల్లో ఉన్నటువంటి ప్రేమ అంటే తన భర్త, తన పిల్లలు, మరి కాబట్టి ప్రేమిస్తూ ఉంటాము అని అనుకుంటాము. ఆ గుణం నుంచి
సాత్విక గుణము నిర్గుణ స్థితికి చేరేసరికి అవధుల్లేని ప్రేమగా మారుతుంది. అంటే ఆత్మ ఎదిగే కొద్దీ ఆ ప్రేమ అన్నది సహజ గుణంగా అయిపోతుంది. తన పిల్లలను, తన భర్తనే కాకుండా అందరినీ కూడా ఒక రకంగా ప్రేమించే, అంటే ఎలాగైతే తన ఇంటి వాళ్ళను తన ప్రేమతో చూసుకునే వాళ్ళను ఎంత ప్రేమతో, ఎంత సుగుణంతో ఉంటుందో బయటి వారిని కూడా ఆ స్థాయిని చూడగలుగుతుంది. అంటే అలా ప్రేమ అనే లక్షణము స్త్రీ జన్మలో బాగా ఎక్కువగా నేర్చుకోవడం జరుగుతుంది. పురుష జన్మలో నేర్చుకుంటారు కానీ స్త్రీ జన్మలో నేర్చుకున్నంత ఉండదు. అందుచేత ఆ ప్రేమ అనే లక్షణము ఎవరితో అయితే పెరగాలో, అంటే పూర్ణాత్మ స్థితికి ఎదగడం కోసము, ఆ ప్రేమను అవపోషణ పట్టడం కోసము, అంటే పూర్ణాత్మ అంటే ఆ భగవంతుడు, ఆ అనంతమైనటువంటి ఆ సృష్టికర్త ఆనందమయుడు, ఆయన ప్రేమ స్వరూపుడు. మన ప్రేమ అనేది ఆయన సహజ లక్షణం. అందుకే పూర్ణాత్మ స్థాయికి ఎదిగే కొద్దీ ప్రేమ అనేది ఒక సహజ లక్షణంగా అవుతుంది. అందుకే సత్యసాయి బాబా వారు ప్రేమ సేవ అని ఎక్కువగా చెప్పేవాడు. నేను సత్యసాయి భక్తుని గతంలో ఒక 30 సంవత్సరాల క్రితం. అంటే అక్కడ ఎన్నో నేర్చుకున్నాం మనం. ఆయన అన్నింటినీ అందరినీ ప్రేమించమనేవాడు. భక్తి భావనతో ఆ చెప్పులను కూడా సరిదిద్దేమన్నాడు. బాత్రూమ్లు కడిగనేవాడు. అంటే అక్కడ డబ్బు, నా వృత్తి, నా హోదా, నా వయస్సు, నా రూపము అన్నది లేకుండా ఆయన ఎన్నో ఆ ప్రేమ అనేది నేర్చుకోవడం కోసం స్త్రీకి పురుషుడికి అనే భేదం లేకుండా నేర్పించేవాడు. అంటే ఇక్కడ స్త్రీ జన్మలో ఇవన్నీ ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం. అందులో ఈ సాత్విక గుణ లక్షణం బాగా అందరిలోనూ కలగజేయడమే సత్యసాయి బాబా యొక్క అవతార లక్షణం. మరి ఆ సాత్వికం నుండి ఇంకా శుద్ధ సాత్విక నిర్గుణానికి రావడం కోసం పత్రిజీ గారు జన్మ తీసుకొని ఆయన లక్ష్య సాధన కోసం ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి చేరుకున్న వాళ్ళకి కావలసిన జ్ఞానాన్ని అందించడం కోసం ఆయన ఆ జన్మ తీసుకోవడం జరిగింది. ఎవరైతే గతంలో ఆ ప్రేమ, ఆ కరుణ అన్నది ఆ సత్యసాయి లాంటి వాళ్ళు, ఇంకా అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళంతా కూడా పత్రిజీ గారు వచ్చినాక ఆయన చెప్పినటువంటి విధానాలు అర్థమయ్యి గతంలో నేర్చుకున్న వాటికి మూల కారణము. కానీ అంతకుముందు నేర్చుకునే వాడు సార్ చెప్పినది అర్థమయ్యేది కాదు, అర్థం కాదు కూడా. కనుక దానికి తక్క సాధన ఇచ్చి ఆ సాత్విక గుణం కూడా దాటి మరి ప్రయత్నం చేసి నిర్గుణంలోకి వెళ్ళడం కోసము మనము ప్రయత్నం చేస్తున్నాము, చేశాము. మళ్ళీ రజోగుణం దోషాలు కొన్ని ఉంటాయి, అలాగే సాత్విక గుణం కూడా కొంత దోషం ఉంటుంది. అన్ని చెప్పడమే కాదు, దాన్ని అధిగమించే మార్గమే చక్కగా పత్రిజీ గారు చెప్పాడు. శ్వాస మీద ధ్యాస, ధ్యాన సాధన ఇచ్చాడు. అంటే ఆ రకమైనటువంటి సాధన ద్వారానే, ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అన్నది సింపుల్ కొటేషన్ చెప్పాడు. ఆ రకంగా స్త్రీ జన్మలో ఎవరైనా ప్రేమ అన్నది బాగా నేర్చుకుంటారో ముందు అవధులతో కూడిన ప్రేమ ఉంటుంది. మెల్లమెల్లగా దైవ లక్షణాలు అవధులు లేని ప్రేమగా సహజ ప్రేమ అయిపోతుంది. దానికి ఈ శ్వాస మీద ధ్యాస ఉపక్రమించినప్పుడు, అందుకే పత్రిసారి చెప్తాడు, స్త్రీ ధ్యానం చేసే చక్కగా కుదురుతుంది. వారికి ఎంతో, అంటే ఆ మూలాధారం నుంచి స్వాధీనాసం నుంచి మణిపూరకు దాటి ఉన్న వారి స్థితి వాళ్ళది. అలా మళ్ళా వారి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కనుక వాళ్ళు చక్కగా ధ్యాన స్థితి కుదురుతుంది అన్నది ఎప్పుడో చెప్తూ ఉండేవారు, చెప్పారు, విన్నాము. అంటే అది నిజంగా కూడా వాళ్ళకి తొందర అనుభవాలు వస్తుంది. చాలా అనుభవంతో మెలకువతో జాగ్రత్తగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకొకటి, స్త్రీకి ఎంతో ఓర్పు ఉంటుంది. స్త్రీలో ఈ ఓర్చుకునే గుణం ఎంతో మందిలో ఉంటుంది. వాళ్ళ జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. మరి ఉన్న పిల్లల కోసం ఓర్చుకుంటూ ఆ సంసారాన్ని అలా సాగిస్తూ, అలాగే స్త్రీ భార్యాభర్త సమయంలో, అంటే సంభోగ సమయంలో కూడా భర్తకు సహకరిస్తూ, తాను సుఖపడడం కోసం ఎంతో కష్టాన్నైనా ఓర్చుకుంటూ, మరి భర్తకు కావలసిన సుఖాన్ని అందిస్తూ, ఆ సమయంలో భర్త ఎంత కఠినంగా వ్యవహరించినా ఓర్చుకుంటూ భర్తను మాత్రము వదిలిపెట్టకుండా ఇష్టపడుతూ, అతనే స్త్రీ జన్మ. అంటే ఆ స్త్రీ జన్మలో ఆ ఓర్పు అనే నేర్చుకునే విధానం ఉంది కాబట్టి అది చక్కగా ఆమెను ఆ కార్యక్రమం నిర్వహిస్తూ, మళ్ళీ అంతేకాదు భర్త పైన కూడా ఎంతో ఓర్చుకుంటుంది. కారణం, ఆ పిల్లల కోసం ఎంతో త్యాగం చేస్తుంది. స్త్రీ జన్మలో ఎంత ఓర్చుకుంటుందో భర్త పోయిన వాళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది.
అదే పురుషుడు అయితే భార్య పోతే ఇంకొక స్త్రీని చేసుకుంటాడు, రెండో పెళ్లి కాకపోతే మూడో పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ సహజంగా స్త్రీ దానికి ఇష్టపడదు. మరి ఎలా ఉండగలుగుతుంది అంటే ఆ ఓర్పుతోనే, ఆ గుణం వల్లనే ఉండగలుగుతుంది. మరి అలాంటి చక్కని గుణము, ఓర్పు అది ఒక స్త్రీ జన్మకే సాధ్యము. పురుషుడికి అది సాధ్యం కాదు. ఎందుకంటే పురుష జన్మ లక్షణాలు పురుషుడు, స్త్రీ జన్మ లక్షణాలు స్త్రీవి. ఇంకా మనం గమనిస్తే సహజంగా భార్యల కంటే మరి భర్తలకే ఎక్కువగా, అంటే ఆ సమయకాలం ఆసన్నమై చనిపోతూ ఉంటారు. భర్త లేని వాళ్ళు భార్యలు ఎంతో మంది కనిపిస్తారు. భార్య లేని భర్తలు చాలా తక్కువగా కనిపిస్తారు. కారణం వాళ్ళు ఎక్కువగా రెండో పెళ్లి చేసుకోవడం వల్ల. భర్తలు ఎందుకు ముందుకు పోతారు అంటే దానికి ముఖ్య కారణం భర్త జీవితంలో కుటుంబం కోసం ఎంత కష్టపడతాడు, ఎన్నో సమస్యలు ఒడిదుడుకులతో మరి వాళ్ళు సతమవుతూ సహజంగానే సంపాదన, బాధ్యత, కుటుంబ పోషణ మరి ఎక్కువ భర్తకే ఉంటుంది. అలాంటి ఒడిదుడుకులు కొన్ని భార్య దృష్టికి తీసుకురాకుండా తనే భరిస్తూ అలా అలసిపోతూ ఉంటాడు. అందుచేత కొంచెం ముందే నిష్క్రమిస్తాడు అన్నది మనకు అర్థమైన సత్యం. జీవితంలో పురుషుకు ఉన్నటువంటి ఒత్తిళ్లు స్త్రీకి ఉండవు. కనుక స్త్రీ కావాలని అవన్నీ మీదే వేసుకుంటుంది తప్ప, లేకపోతే స్త్రీకి తక్కువే. అవన్నీ తనవిగా భావిస్తూ తాను ఒత్తిడికి గురవుతుంది. అందుచేత భర్త దూరమైన పూర్తి కుటుంబ బాధ్యత వహించాలంటే ఎంతో ఓర్పు ఉండాలో మనం ఒక్కసారి మరి భర్త పోయిన స్త్రీలను చూస్తే మనకు అర్థమవుతుంది. మానవుడికి మూడు రకాల అగ్నులు ప్రజ్వలితూ ఉంటాయి. మరి పురుషుడికి కానీ స్త్రీలకు కానీ జఠరాగ్ని, కామాగ్ని, జ్ఞానాగ్ని. మరి జఠరాగ్ని అంటే మన శరీరంలో ఆ జీర్ణరసంలో ఉన్నటువంటి ఆకలి. మరి ఆ జఠరాగ్ని దహించినప్పుడు అంటే బాగా ఆకలి వేసినప్పుడు ఆకలి చల్లేసుకోవడానికి, తట్టుకోవడానికి ఎంత కష్టమో, ఆ ఆకలి తీర్చకపోతే, అదే ఆహారం తీసుకోకపోతే ఆ లోపల ఉన్న ఆ బాధ ఎలా ఉంటుందో, కామాగ్ని కూడా రగిలినప్పుడు ఆ కోరికలను చల్లార్చకపోతే మానవుడి ఆ సహజ లక్షణం కనుక అది తట్టుకోవడం కూడా అంతే కష్టం. అలాగే కోరిక అన్నది పైన కనిపించదు. అందుచేత ఓర్చుకోవడము అన్నది సామాన్య విషయం కాదు, మన అందరికి తెలిసిన సత్యం. మరి ఇప్పుడు విదేశాలలో మరి పురుషులు స్త్రీలు రకరకాల వివాహాలు చేసుకుంటున్నారు. కానీ భారతదేశ ఆచారంలో అలా లేదు. సాధారణంగా హిందూ మతంలో ఇంకా భారతదేశంలో భర్త పోతే భార్య వివాహం చేసుకోవడము అన్నది చాలా తక్కువ. భర్త పోగానే ఇంకా నీవు దేనికి పనికిరావు అన్నట్టుగా మరి మనకు సమాజంలో చాలా మూర్ఖంగా ఆ గాజులు తీసివేయడం, బొట్టు తీసివేయడం, గుండు గీయించడం, ఇంకా ఏదో జీవితంలో ఏదో తప్పు చేసినట్టుగా ఆవిడను బాధ పెట్టి మరి ఎవడు పట్టించుకోడు. పైగా ఆవిడ దేనికి పనికిరానట్టుగా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అది చాలా మూర్ఖత్వము, తప్పు. అందరిలాగానే వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి. మళ్ళీ పెద్దలు అర్థం చేసుకున్నారు. సమాజం మారింది. గతంలో నేను చిన్నప్పుడు చూసినప్పుడు అలాగే ఉండేది. కానీ కొద్దిగా సమాజంలో మార్పు వచ్చింది. అంటే హిందూ మతంలో ఆ రకమైన ఆ ఓర్పు ఉండేటటువంటి లక్షణాలు బాగా నేర్చుకున్నారు అనుకోవచ్చు. గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే ఏం చేశాడంటే ఈ జ్ఞానాన్ని పొంది ఎన్నో దేశాలు పర్యటించి ఆ దేశాల్లో ఉన్న వారందరినీ కూడా ఆ మార్గంలో తీసుకొచ్చాడు. ఆ సమయంలో పత్రిసారి కూడా ఆనందుడుగా ఉన్నాడు. ఆయన కాలినడకన తిరుగుతూ ఆ జ్ఞానాన్ని పొందించడం వల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా బౌద్ధ మతంగా మారడం జరిగింది అని ఒకానొక సమయంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు హిందూ మతంలో కూడా మరి జన్మ తీసుకొని నేర్చుకోవాలి. అంటే అనేక రకాల మతాలలో ఎన్నో రకాలుగా మనం పుడుతూ సత్తు ఆ జన్మను తీసుకుంటూ అందులో ఉన్న మార్పులను గ్రహిస్తూ అది నేర్చుకుంటున్నాము. కాకపోతే హిందూ మత ఆచారాలు అవి పాటిస్తూ నేర్చుకోవాల్సింది ఎక్కడ అన్నది నేర్చుకుంటూ మరి ఉన్నప్పుడు మన ఆదిశంకరాచార్యుల వారు భూమి మీదికి మరి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా కలిసి మరి ఆదిశంకరాచార్య రూపంలో ఈ ప్రయాణాన్ని సాగించడం జరిగింది. ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మళ్ళీ కాలినడకనో తిరిగి ఎంతో, అంటే రకరకాల భేదాభిప్రాయాలు, ఈ మానవ జన్మకి కావాల్సిన ఎదుగుదల లేనిటువంటివన్నిటి కూడా ఆయన తీసివేసి మరి ఇక్కడ ఆరామాలను స్థాపించి ఆలయాలను కట్టించి, ఆరామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయించాడు. తీసేయించి ఆలయాలు కట్టించి అలా ఆదిశంకరాచార్యులు మళ్ళీ హిందుత్వ మతాన్ని పునరుద్ధరించడం జరిగింది. అంటే సృష్టిలో మార్పు జరుగుతుంది అన్నది సృష్టికర్తదే ధర్మం. ఆయన ఏది ఎప్పుడు
బ్యాలెన్స్ గా ఉంటుంది. ఏది ఎక్కువ కానీయడు, ఏది తక్కువ కానీయడు. మరి ఎక్కడ ఏది కావాలనో అది సృష్టిస్తూ ఉంటాడు. అది జరుగుతూ ఉంటుంది. అందుచేత ప్రతి ఒక్కరూ అన్ని నేర్చుకోవాలి అంటే ప్రతి ఆత్మ మరి కొన్ని జన్మలు హిందువుగా, కొన్ని జన్మలు ముస్లింగా, కొన్ని జన్మలు రకరకాల మతాల్లో పుడుతూ రకరకాల వాడి యొక్క స్థితిని, కొన్ని జన్మలు భేదవాడిగా, కొన్ని జన్మలు ధనికుడుగా, మళ్ళీ ఎన్నో రకాలు ఎన్నో జన్మలు తీసుకుంటూ ఆచారంలో భర్త చనిపోతే మళ్ళీ వివాహం లేకుండా ఉండే వాళ్ళని ఇప్పుడు చక్కగా ఆ ఫంక్షన్లకు రాలేకుండే వాళ్ళు ఏ కార్యం చేయాలన్నా మొదటి ఆమె భర్త చనిపోయింది ముండమోపి ఆమె రాకూడదు చేయకూడదు అనేటివన్నీ ఇప్పుడు అవన్నీ లేవు. రాబోయే రోజుల్లో ఇంకొక 1000-2000 సంవత్సరాలకు అవన్నీ మార్పు చెంది నేను శరీరం కాదు ఆత్మ అన్న స్థితికి చేరుకుంటారు. అక్కడ ఏ స్త్రీనైనా ఏ పురుషుడైనా సమాన స్థాయిలో చూడడం జరుగుతుంది అన్నది మరి తెలుసుకోవాలి మనమంతా. అంటే స్త్రీ జన్మలో బాగా నేర్చుకున్నారని మనకు అర్థమవుతుంది. అంతేకాదు స్త్రీ జన్మలో గర్భం ధరించిన సమయంలో స్త్రీ ఎంతో ఓర్చుకుంటుందో మనం గమనించవచ్చు. 9 మాసాలు మరి ఎంతో ఓర్పుతో ఆమె ప్రసవ సమయంలో కూడా ఎంతో బాధతో ఓర్చుకుంటుంది. మరి శిశువుకి జన్మనివ్వడం స్త్రీ బాధ్యతే కానీ పురుషుడి బాధ్యత కాదు. ఇది ఎంత బాధ అంటే ఆవిడ ప్రసవించే సమయంలో ఇక జీవితమే వద్దు, భర్తతో కలవకూడదు అని నిర్ణయించుకుంటుంది. కానీ ఎంత నిర్ణయించుకున్నా అది ప్రసవం అయిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతుంది. ఆ శిశువుడు చూసినాక ఆ ఆనందంలో అది అంతా మర్చిపోయి మళ్ళీ స్త్రీ పురుష అన్నది ప్రతిదీ వాళ్ళు ఒక అన్యోన్యంగా ఏర్పడతారు. అంటే ఓర్చుకోవడంలో ఆమె ఎంత నేర్పరి అంటే స్త్రీ చాలా అద్భుతము. అలా కొన్ని జన్మలు మరి స్త్రీ జన్మగా పురుషుడు, పురుష జన్మలుగా స్త్రీ అన్నది మనము చక్కగా నేర్చుకోవడం కోసమే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. అన్ని కష్టాలు, నష్టాలు, రోగాలు ఏవైనా సరే శాశ్వతం కాదు. అది సహజము. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా అవన్నీ కదే నేర్చుకోవడం కోసమే అన్నది మనము గుర్తుంచుకోవాలి. మరి అలా కొంచెం అవగాహన ఉన్నట్లయితే అందుకు తోడు ధ్యానం, ధ్యానము, జ్ఞానము, సాంగత్యము, ఆచార సాంగత్యము, ఇవి అలా వీటన్నింటినీ ఉంటూ రోజు ఎప్పటికప్పుడు శక్తిని నింపుకుంటూ ఎప్పటికప్పుడు మనం జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకుంటూ ఉంటే మనకు ఎంత దుఃఖం వచ్చినా ఎంత కష్టం వచ్చినా హాయిగా ఆనందంగా జీవించగలుగుతాము అన్నది మానవ జీవితం యొక్క సత్యం. కనుక మానవుడిగా మనము ఈ భూమి మీదకి వచ్చినది మానవ యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం ఈరోజు ఉన్న సమయాన్ని బట్టి చెప్పుకున్నాము. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ జూమ్ లో పాల్గొన్న వారందరికీ కూడా నా యొక్క అభినందనలు, నమస్కారాలు. మరి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది అనుకొని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇంకా సమయం ఉంటే చెప్పండి, లేదంటే ఓకే. థ్యాంక్ యూ సార్. మేడం, అద్భుతంగా మానవ జన్మలో మనం నేర్చుకోవాల్సినవి ఎన్ని విషయాలు చెప్పారంటే పత్రి సార్తో మీ సాంగత్యం ఆయన ఏవైతే చెప్పారో ఆ జ్ఞానాన్ని మేడం, అంత అద్భుతంగా అంటే నిజంగా ఆయనతో ఉన్న వాళ్ళకి నిజంగా గొప్ప అదృష్టవంతులే. ఎందుకంటే ఆయన గురించి చూసి నేర్చుకునేవి కొన్ని, ఆయన చెప్తే నేర్చుకునేవి కొన్ని. చాలా మంది నిజమే భయపడి స్టార్టింగ్ లో అయితే ఈ ఎన్వి కోసం చెప్తారని దాని మీద ఆ ఏమైనా అంటారేమో జనాలు లోకల్ జనాలు ఏమో అంటారేమో సార్ చెప్పేస్తున్నారని భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన స్పీచ్. కానీ అది విన్న తర్వాత ఎందుకు వద్దు విగ్రహారాధన ఎందుకు వద్దన్నారు, మాంసం ఎందుకు తినొద్దన్నారు, ఇది స్త్రీ పురుషుల జన్మలు ఎందుకు అంటే ఈ భూమి మీద జన్మలు మానవ జన్మ ఎందుకు తీసుకుంటున్నాము. మీరు అన్నారు కదా కొన్ని జన్మలు ఎన్నో జన్మలు తీసుకుంటాం మనం. ఈ జన్మ రావాలంటే ఒక 500 జన్మలు తీసుకుని ఉంటాము. ఇందులో కూడా ఇంకా నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఒక్కొక్క జన్మలు ఒక్కొక్కటి ఉంటాయి. నిజంగాని ఆడగా పుట్టి కొన్ని నేర్చుకుంటాం, మగ్గా పుట్టి కొన్ని నేర్చుకుంటాము. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గా అడుక్కున్నవాడుగా పేదోడుగా ఎన్నో జన్మలు మనం తీసుకుని నేర్చుకుంటాం అనేది అది మనకే అర్థం. అంటే తెలుసుకో అసలు ఆ చెప్పాలంటే పత్రి సార్ చెప్పలేనంత వరకు ఎవరికి ఏమి తెలియదండి. ఎందుకంటే ఆయన ఇచ్చినంత జ్ఞానం ఈ అంటే ఈ ప్రపంచంలో ఇంకెవరు ఇవ్వలేదు. అంటే పుస్తకాల ఉంది నాలెడ్జ్, కానీ బయటికి ఎవరికి రాలేదు. అది చెప్పినా చాలా మంది వినే పరిస్థితులు అప్పుడు లేరు కూడాని. కానీ ఈయన వచ్చిన తర్వాత కరాఖండిగా ముక్కుసూటిగా ఎవరేమనుకున్నా సరే సత్యాన్ని మాత్రం చెప్పే తీర్చారు. అది ఆచరిస్తారో ఆచరించకపోతారో అది మీ కర్మ, మీ లక్ష్యం.
నాదైతే సంబంధం లేదు, నేను చెప్పవలసింది చెప్తాను అనేసి ఆయన ఎంత పెద్ద మినిస్టర్ అవని, ఆయన అంటే ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత డబ్బు ఉన్నవాడైనా, పేదవాడైనా, ఎవరైనా అని చూడకుండా మాంసం తినేవాడు చండాలుడు. ఎందుకంటే ఇన్ని జన్మలు తీసుకొని తిన్నా, మరి ఈ జన్మలో కూడా ఈ పాపం మోసుకొని మళ్ళీ కొన్ని జన్మలు తీసుకుంటారా మీరు? ఇంకా మా ఇంకా మీరు మా దేవుడిగా ఎదగరా అనేసి ఆయన చెప్పవలసిన సత్యాన్ని ఆయన కరాఖండిగా చెప్పారు. ఈ రోజు మీ మాటల ద్వారా ఎంతో జ్ఞానాన్ని, మన ఆయన యొక్క సత్యాన్ని, మన మానవ జన్మలో మనం ఏం ఆచరించాలి. నిజంగా స్త్రీలు చాలా, మీరు అంటున్నట్టు నిజం మాస్టర్స్. ఎందుకంటే స్త్రీ భర్త చచ్చిపోగానే ఆవిడ ఎందుకు పనికిరానిది అని అంటారు, కానీ నిజంగా ఆవిడ ఈ భూమి మీద తన పిల్లల్ని పెంచుకుంటూ ఎన్ని అవరోధాలు దాటుకుంటూ, అంటే ఒక 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 పురుషుడి యొక్క ఇది బలం లేకపోయినా తన ఆడద తన పిల్లలు పెంచుకుంటూ సమాజంలో ఎన్నో ఎదుర్కొంటూ ఉంటుంటే ఇంకా దానికి చేయూతనివ్వకుండా సాటి ఆడవాళ్ళు తా పెళ్ళిళ్ళు అనగా, పేరెంటల్ అనగా, పండగలు అనగా, పబ్బాలు అనగా తను అవమానపరుస్తుంటారు. ఏదో తన తప్పు చేసినట్టు, తను ఎందుకు పనికిరాదు అన్నట్టు దూరంగా పెడుతూ ఉంటారు. మీరు అన్నట్టు ఫ్యూచర్ లో అది జ్ఞానం పెరుగుతున్న కొలది ఇవన్నీ మారిపోతాయి. అది మాత్రం, ఎందుకంటే ఇప్పటికే చాలా మారారు. మారుతారు. ఒక 100 చాలా సంవత్సరాలు ఉండదు తల్లి, చాలా మారుతుంది. 100-200లో చాలా మార్పు చాలా వస్తుంది. ఎందుకు మన మెడిటేషన్ వాళ్ళే చాలా మంది ఏం పట్టించుకోవట్లేదు. వెళ్ళి పట్టించుకోలేదు ఇప్పుడు. వాళ్ళే తాంబూలాలు ఇస్తున్నారు, గంధం రాస్తారు, పసుపు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఉన్నవే కదా. భర్తతో వచ్చింది ఉన్నవే ఏంటి? అవి, పెళ్ళి ఏమి వచ్చింది లేదు అది. అది వాస్తవమే. అది మగవాళ్ళ అహంకారంతో అది పెట్టారమ్మా. అది నిజవాస్తవం చెప్పాలంటే అది చిన్నప్పుడు ఆమెకు వచ్చింది ఉంది, మళ్ళీ మధ్యలో ఎందుకు పోతుంది? పోవడం అనేది చాలా రాంగ్. ఏదైతే ఉందో అవన్నీ ఎప్పటికి ఉండాల్సిందే, ఆ భూమి మీద ఉన్నంత వరకు ఉండాల్సిందే. బొట్టు ఉండాల్సిందే, అన్ని గాజులు ఉండాల్సిందే, అన్ని రకాల వస్త్రాలు ధరించాల్సిందే, ఆమె ఆనందంగా ఉండడం కోసం అన్ని ఉండాల్సిందే. కానీ దాన్ని ఒక తప్పుగా వక్రీకరించి ఆమెను దూరంగా పెట్టి, ఎక్కడ ఏ శుభకార్యంలో పాల్గొనకుండా చేసి, ఏ దానికి కూడా ఆమెను ముందు రానియకుండా ఒక పనికిరాని మనిషిగా తయారు చేసి, ఆమెకు నిజంగా ఈ జన్మ ఎందుకురా, ఈ దుఃఖం ఎందుకురా, నేను పోతే బాగుండు అన్నట్టుగా నరకం చూపించారమ్మా. అది చాలా రాంగ్. అవును సార్. కానీ ఎంతో మంది, ఇప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు చాలా మంది దీని మీద పోరాటం చేసి బాల్య వివాహాలనిగా, వితంతు, ఇవన్నీ ఇప్పుడు చాలా పోయాయి. మనకి చట్టాలు తీసుకొచ్చి చాలా మార్పు జరిగింది. కానీ ఇంకా ఫ్యూచర్ లో మీరు అన్నట్టు చాలా మార్పు కూడా జరుగుతుంది సార్. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆచారాలు తగ్గిపోయాయి. కానీ ఒక తగ్గిపోయాడు. సంస్కృతి ఆచారం అనేది ఉండాలి, కానీ మరి మూఢనమ్మకంగా ఉండకూడదు. అది అది మూర్ఖం కాదు, మూఢనమ్మకం కాదు, మూర్ఖం. ఎంత మూర్ఖం అంటే అంత. నమ్మకంగా ఉండకూడదు. మీరు అన్నది కరెక్టే సార్. కానీ అంతే. అంటే మీరు ఎంత బాగా చెప్పారంటే, అంటే తమోగుణంలో ఉన్న వాళ్ళు ఎలాగుంటారు, రజోగుణంలో ఉన్న వాళ్ళు, సత్వగుణంలో, అంటే మనం ఇవన్నీ గుణాలను మార్పు చేసుకుంటూ నిర్గుణంలోకి వచ్చి నేర్చుకుంటాం. సత్యసాయిబాబు గారు చెప్పారు ఉదాహరణగా, నిజంగా మహానుభావుడు. అవునమ్మా. పెద్ద పెద్ద కలెక్టర్లు, మినిస్టర్ బాత్రూమ్ కడిగేవారంట. అంటే కలెక్టర్లు, అంతే, లాయర్లు. బాట మీద. అవును, మేము చేసామా పని. ఆ ఎందుకు చేశారంటే సార్, మనలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకోవడానికి చేసాం అక్కడ. అంతే, అదే కరెక్ట్. ఎందుకంటే క్రమశిక్షణ అక్కడ. ఇంట్లో ఇంట్లో ఒక గిన్నె గ్లాసు కూడా కడగరు. కానీ ఆయన బోధన తర్వాత వాళ్ళు ఏమి నేర్చుకోవాలో, వాళ్ళ విస్ఫోటనం జరిగి వాళ్ళ అప్పుడు ఆత్మశక్తిలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమి తెలుసుకోవాలో ఆ జ్ఞానాన్ని ఇక్కడ ఆచరణ చేశారు. ఆ చేయబట్టి మీరు అన్నట్టు సత్యసాయి డివోటర్స్ ఎక్కువ మంది మన పిరమిడ్ మాస్టర్లుగా వచ్చారు. అయ్యారు. నిజంగా అక్కడ అక్కడ అది కావాల్సిన పాఠం నేర్చుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ రిలేషన్ కోసం ఇక్కడ వచ్చారు. అవును సార్. ఆ సేవ, ఆ నేర్పిన సేవ, నిజంగా ఆ సేవ ఇప్పటికీ చేస్తున్నారు వాళ్ళందరూ. ఆ ట్రస్ట్ మెంబర్స్ అవును. ఎవరైతే అప్పటితో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఆయన నుంచి నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా ఎండాకాలం వస్తే చలివేంద్రం అని, తర్వాత ఇవన్నీ చేస్తున్నారు. అంటే మన అదే. మాస్టర్లుగా వచ్చిన సేవ చేస్తున్నారు. రాని వాళ్ళు కూడా సత్యసాయి డివోటర్స్ ఇప్పటికి కూడా ప్రేమ సేవ ఆయన అందిస్తున్నారు. ఆయన చెప్పిన ఇప్పటికీ ఆచరణ అందు- అంతే. అందుకనే మహిళా ధ్యాన యజ్ఞంలో సారు చలమ చక్రంలో అదే చెప్పాడు. పార్వతి అంటే సరస్వతి, మరి లక్ష్మిని అంటే ఆ సేవ గురించి ఆయన ముగ్గురి ఫోటోలు పెట్టే చక్కగా చెప్పడం జరిగింది. అంటే నిజంగా అంతే. అక్కడ ఏదైతే సేవ అనేది చివరిగా మనకి ఇప్పుడు మనం చేసే సేవ ఆత్మసేవ,
అప్పుడు ఆయన మూఢంగా ఉన్న భక్తులను, అంటే విగ్రహము లేదా ఒక వ్యక్తిని పూజించే వాళ్ళను దైవంగా ఎలా తీసుకురావాలనో సత్యసాయి చాలా కృషి చేశాడు. ఎంతో కృషి చేశాడు. ఆ తర్వాత నిజంగా నేను అప్పుడు చిన్నప్పుడు నేను భగవద్గీత చాలా అధ్యయనం చేసి నగర సంకీర్తనకు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఉండే. తర్వాత విభూది, మేము ఆ నగర సంకీర్తన విభూది తినేవాళ్ళము, భజన చేసుకు వెళ్ళాము. తర్వాత అందరం కలిసి ఒక ఫ్రెండ్షిప్ గా అది చర్చించుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళాము. అంటే అప్పుడు తెల్లవారుజామున లేచి ఆ నగర సంకీర్తన వెళ్ళినప్పుడు ఆ చలి గాని వాన రాని ఏదైనా కానీ మానేది లేదు. అంటే ఒక రకమైనటువంటి ఆ దేహానికి సంబంధించిన వ్యాయామం చేస్తూ ఆ మనసుకు సంబంధించిన ఉల్లాసంలో ఉండేవాళ్ళం. మా ఆత్మస్థితి అప్పుడు ఉండేది కాదు. తెలియదు మనకు, చెప్పేవాళ్ళు లేడు. అదే అది తెలియదు, కథ. కానీ మీ లోపల ఆత్మానుభూతి పొందారు. తెలియకుండానే మీ శరీర దేహ భావన ఉన్న ఆత్మానుభూతి చెందారు కాబట్టి ఆ, ఆయన చెప్పి టచ్ అది చేయగలిగారు. ఆ, కానీ తర్వాత అంతే. పత్రిసార ధ్యానం తర్వాత ఓ మన ఆ, దేహం కాదు అని తెలుసుకొని ఇంకా ఇంకా ఎక్కువ ఆ, సేవలు చేయగలిగారు. అది అంతే. చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేను చాలా మంది చూసాను సత్యసాయి డివోటర్స్ ని మన ఆ, ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంతే అవును. ప్రేమ తోటి అదే సేవలతో కొనసాగిస్తూ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈయన బోధనలు ఇంకా బాగా అర్థమైంది. షిరిడి సాయిబాబా భక్తులు ఎక్కువ, సత్యసాయిబాబా భక్తులు ఎక్కువ మన ధ్యానంలోకి వచ్చారు సార్. ఏం చెప్పాలంటే అవును. ఎందుకంటే ఆ బోధనలు అవును. అవే కదా. ఆయన అవును. శ్రద్ధ పూరి ఆయనది, ఇంది ప్రేమ సేవ అయింది. మొత్తం ఇవందరి కలగలిసినవి ఏంటంటే చాలా మంది వచ్చారు. మీరు చెప్పినట్టు నిజంగా సార్ చెప్పిన ధ్యానం అల్టిమేట్ సార్. నిజంగా చాలా మందిలో ఈ పూజలన్నీ వదిలాయి. విగ్రహారాధన కానీ తద్దిన పిండ ప్రదానాలు కానీ ఉమ్, ఎందుకు అది పిండ ప్రదానం వద్దన్నారని నాకు కొన్నాళ్ళు అర్థం కాలేదు సార్. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనిషి ఉమ్, పుట్టినవాడు చనిపోక తప్పదు, చనిపోయిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు. మరి వాడు ఎక్కడో అంటే మీరు అన్నారు కదా లాస్ట్ మనం ఏది నేర్చుకోనక లేనప్పుడు ఇంకా మనం అన్నింటిలో నిర్గుణంగా ఉన్నప్పుడే మనం ఇంకా ఈ భూమి మీద రాము. మరి ఆ స్థితిలో లేకుండా ఉన్న వాళ్ళందరూ జన్మ తీసుకుంటాం కదా. మరి మనం తరతరాలు మన తాతలు ముత్తాతల ఫోటోలు పెట్టేసి ఆ తరతరాలు ఆ, పండగలకి బట్టలు పెట్టడం అన్ని చేస్తున్నాము. ఆల్రెడీ వాళ్ళు జన్మ తీసుకున్నారు కదా ఆ కుటుంబంలోనే మనవాళ్ళగా మనవరాలుగా మన జన్మ తీసుకున్నప్పుడు బతుకున్న వాళ్ళకి మనం పిండం పెట్టం కదా. బతుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళకి అది పెడతాము. మరి చనిపోయిన వాళ్ళు పుట్టేశారు కదా, మరి ఎందుకు పెడుతున్నాం అనేది నాకు తర్వాత అర్థమైంది. ఓ ఇంత జ్ఞానం అంతే. ఉందా అని చెప్పి దాంట్లోనే అర్థమైంది అప్పుడు. చాలా గొప్పగా చెప్పారు సార్. మీకు చాలా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్. మీరు మాస్టర్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఎప్పుడైనా ఉంటే అవకాశం ఇవ్వండి. ఇలాంటి మంచి తప్పకుండా. టాపిక్స్ తీసుకుని మంచి జ్ఞానాన్ని ఇస్తున్న బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ. అలాగే మీకు కూడా మంచి జ్ఞానాన్ని మాకు పంచినందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. మాస్టర్స్ ఎవరైనా అస్తు. మాట్లాడితే సార్తో మాట్లాడండి. మాస్టర్స్ ఎవరైనా సరే మీకు ఏం అర్థమైంది చక్కగాని ఆయన జ్ఞానానికి ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకే సార్, అందరికీ బాగా అర్థమైనట్టు చెప్పే జ్ఞానం మాత్రం థ్యాంక్ యూ. చక్కగా బాగుంది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి మరింత జ్ఞానాన్ని మాకు అందించారు. కాబట్టి మానవ జన్మలో మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటనేది అద్భుతమైన సబ్జెక్ట్తో ఎంతో మంది గురువుల తాలూకు నాలెడ్జ్ మాకు పంచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు. అలాగే పత్రిజీ పితామహకి స్వర్ణమాల పత్రిమణి కూడా శతకోటి ధన్యవాదాలు మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.